నమస్కారం. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆటగాడు, రికార్డుల రారాజు, హిట్మ్యాన్ రోహిత్ శర్మ. ఒకప్పుడు మధ్యస్థాయి బ్యాట్స్మెన్గా విమర్శలు ఎదుర్కొని ఆ తర్వాత ప్రపంచ క్రికెట్ను శాసించిన ఈ అద్భుతమైన ఆటగాడి ప్రస్థానం ఎలా సాగింది నుండి రికార్డుల రారాజుగా టీమిండియా కెప్టెన్గా ఆయన ఎదిగిన కథే ఈరోజు మన వీడియో. రోహిత్ శర్మ బాల్యం, ప్రారంభ పోరాటాలు, కెరీర్లో మలుపు, అసాధారణ రికార్డులు, నాయకత్వం మరియు భారత క్రికెట్పై ఆయన ప్రభావం గురించి సమగ్రంగా తెలుసుకో. 1982 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక నిరాడంబరమైన కుటుంబంలో రోహిత్ గురునాథ్ శర్మ జన్మించారు. ఆయన తండ్రి ఒక ట్రాన్స్పోర్ట్ సంస్థలో పనిచేసేవారు, తల్లి గృహిణి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోహిత్ తన తాతయ్య నానమ్మల వద్ద బోరువలిలో పెరిగారు. చిన్నతనం నుంచే క్రికెట్ పట్ల అపారమైన ఆసక్తికి పెంచుకున్న రోహిత్ స్నేహితులతో కలిసి వీధుల్లో క్రికెట్ ఆడే. ఆయన ప్రతిభను గుర్తించి కోచ్ దినేష్ లాడ్ రోహిత్ను తన అకాడమీలో చేర్చుకున్నారు. అయితే అకాడమీలో ఫీజులు కట్టడానికి కూడా రోహిత్ కుటుంబం చాలా కష్టపడింది. కోచ్ దినేష్ లాడ్ రోహిత్ ప్రతిభను చూసి ఫీజు లేకుండా శిక్షణ ఇచ్చారు. ప్రారంభంలో రోహిత్ ఒక ఆఫ్ స్పిన్నర్గా తన కెరీర్ని ప్రారంభించారు. కానీ కోచ్ లాడ్ ఆయన బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించి బ్యాటింగ్పై దృష్టి పెట్టమని ప్రోత్సహించారు. ఆ నిర్ణయం భారత్ క్రికెట్ చరిత్రనే మార్చేసిందని చెప్పాలి. దేశ క్రికెట్లో ముంబై తరపున రోహిత్ అద్భుతమైన ప్రదర్శన కనిపించారు. తన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించారు. 2006లో ఇండియా ఏ తరపున ఆస్ట్రేలియా పర్యటనలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు. 2007 ఐర్లాండ్లో వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ అదే సంవత్సరం జరిగిన మొట్టమొదటి T20 ప్రపంచ కప్లో భారత జట్టులో కీలక సభ్యుడిగా నిలిచారు. దక్షిణాఫ్రికాపై ఆయన సాధించిన అర్ధ సెంచరీ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ప్రారంభంలో రోహిత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా స్థిరమైన స్థానం కోసం చాలా పోరాడారు. జట్టులో చోటు కోల్పోవడం, మళ్ళీ తిరిగి రావడం వంటి ఒడిదుడుకులకు ఎదుర్కొన్నారు. ఈ దశలో ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. రోహిత్ శర్మ కెరీర్లో అత్యంత కీలకమైన మలుపు 2013లో వచ్చింది. అప్పటి కెప్టెన్ MS ధోని రోహిత్ను ఓపెనర్గా పంపించి సాహస నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రోహిత్ కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధవన్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ అద్భుతమైన ప్రదర్శన కనిపించారు. ఓపెనర్గా మారిన తర్వాత రోహిత్ ఆట తీరులో అద్భుతమైన మార్పు వచ్చింది. ఆయన సహజమైన స్ట్రోక్ ప్లే, బంతిని టైమింగ్ చేసి సామర్థ్యం, భారీ సిక్సర్లు కొట్టే నైపుణ్యం ప్రపంచానికి తెలిసింది. ఈ దశలోనే ఆయన హిట్మ్యాన్గా అవతరించారు. ఒకసారి క్రీజులు ఎదుర్కొంటే భారీ స్కోర్లు సాధించగలడని నిరూపించుకున్నారు. ఓపెనర్గా మారిన తర్వాత రోహిత్ శర్మ రికార్డులు మోతమోగించారు. వన్డేలో 3 డబుల్ సెంచరీలు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు మన రోహిత్ శర్మ. 2013లో ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264 మరియు 2017లో మళ్ళీ శ్రీలంకపై 208 నాటౌట్. ఈ రికార్డులు ఆయన పరాక్రమానికి నిదర్శనం. T20లలో అత్యధిక సెంచరీలు. అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ నిలిచారు. ప్రపంచ కప్లలో అద్భుతమైన ప్రదర్శన. 2019 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో ఏకంగా 5 సెంచరీలు సాధించి ఒక ప్రపంచ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడుగా రికార్డు సృష్టించారు. అన్ని ఫార్మెట్లలో సెంచరీలు. టెస్ట్, వన్డే, T20 ఈ 3 ఫార్మెట్లలో సెంచరీలు సాధించిన కొంతమంది భారత ఆటగాళ్లలో మన రోహిత్ శర్మ ఒకరు. ఐపీఎల్లో విజయాలు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా 5 టైటిల్స్ గెలిచి అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచారు మన రోహిత్ శర్మ. ఈ రికార్డులు కేవలం గణాంకాలు మాత్రమే కాదు, రోహిత్ శర్మ పట్టుదల, ప్రతిభ మరియు నిలకడకు నిదర్శనం. రోహిత్ శర్మ కేవలం ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, ఒక సమర్థవంతమైన నాయకుడు కూడా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఆయన సాధించిన విజయాలు ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండే స్వభావం, వ్యూహాత్మక నిర్ణయాలు, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం ఆయన నాయకత్వ లక్షణాలు. MS ధోని నుండి నేర్చుకున్న నాయకత్వ పాఠాలను రోహిత్ తన కెప్టెన్సీలో అద్భుతంగా అమలు చేశారు. 2022లో భారత జట్టుకు ఎన్ని ఫార్మేట్లు పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో టీమిండియా అనేక విజయాలు సాధించింది. బృంద సభ్యులపై నమ్మకం ఉంచడం, వారికి స్వేచ్ఛ ఇవ్వడం మరియు ముందుండి నడిపించడం రోహిత్ నాయకత్వ శైలిలోని ముఖ్య అంశం. రోహిత్ శర్మ భారత్ క్రికెట్పై చెరగని ముద్ర వేశారు.
ఆయన ఆట తీరు, రికార్డులు మరియు నాయకత్వం కోట్లాది మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చాయి. ఒక సాధారణ నేపథ్యం నుండి వచ్చి కష్టపడి పట్టుదలతో ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. కేవలం పరుగులు, రికార్డులు మాత్రమే కాదు, క్రీడా స్ఫూర్తి, నిరాడంబరతం మరియు దేశభక్తిని కూడా చాటి చెప్పారు. భారత క్రికెట్ చరిత్రలో హిట్మ్యాన్గా, కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. 2024లో రోహిత్ శర్మ చేతుల మీదుగా ప్రపంచ టీ20 వరల్డ్ కప్ భారత్ సాధించింది. రోహిత్ శర్మ ప్రస్థానం నిజంగా అద్భుతం. ఆయన ఆట తీరు, నాయకత్వం మరియు వ్యక్తిత్వం భారత క్రికెట్కు ఒక గొప్ప ఆస్తి అని చెప్పాలి. హిట్మ్యాన్ ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది. భవిష్యత్తులో ఆయన మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. రోహిత్ శర్మ గురించి మీ అభిప్రాయాలు, ఆయన ఏ ఇన్నింగ్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్లలో తెలియజేయండి. మీకు నచ్చిన క్రికెటర్ పేరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము ఆ క్రికెటర్ బయోపిక్ చేస్తాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.